అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. విజయవాడ గుంటూరు నగరాలని అమరావతితో అనుసంధానించేటువంటి రైల్వే లైను ఎట్టకేలకు ఇది లైన్ క్లియర్ అయింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. గత ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి విజయవాడ గుంటూరు నగరాలను అమరావతితో అనుసంధానం చేసేటువంటి రైల్వే లైను ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి అధికారంలోకి రాగానే తిరిగి ఈ రైల్వే లైన్కి అయితే ఎట్టకేలకు కదలిక అనేది వచ్చింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 56 కిలోమీటర్ల మేర ఈ రైల్వే కొత్త లైన్ అయితే ఏర్పాటుకు రైల్వే శాఖ ఈ మేరకు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇటీవలే భూసేకరణ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అమరావతి పునర్నిర్మాణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత తీసుకున్నటువంటి సందర్భంలో రైల్వే శాఖ కూడా కదిలొచ్చింది. అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు గజెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అందువల్లనే ఇది 5 ఏళ్ళు ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది. అయితే ప్రస్తుతం రైల్వే శాఖ ఇప్పుడు మేల్కొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాల్సిన భూసేకరణ వ్యయం భరించాలనేటువంటి కొర్రీలతోటి ఈ కాలయాపన చేసినటువంటి రైల్వే శాఖ ఇప్పటికిప్పుడే అటువంటి ఏం లేకుండా పూర్తిగా తమ నిధులతోనే నిర్మాణానికి ముందుకొచ్చింది రైల్వే శాఖ. ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య భూసేకరణ వీలుగా దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ ఈ యొక్క రైల్వే శాఖ గజెట్ అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. విజయవాడ గుంటూరు రైల్వే లైన్కు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలాగా అప్పటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో 2017-2018లోనే ఈ కొత్త రైల్వే లైన్ అయితే మంజూరైంది. ఎర్రుపాలెం అమరావతి నంబూర్ల మధ్య 56 కిలోమీటర్ల మేర ఈ డబల్ లైను అమరావతి పెదకూరుపాడు మధ్య 26 కిలోమీటర్ల మేర సింగిల్ లైను, సత్తెనపల్లి నరసరావుపేట మధ్య 25 కిలోమీటర్ల సింగిల్ లైను మొత్తం కలిపి 106 కిలోమీటర్ల మేర ఈ కొత్త లైనుకు అప్పట్లోనే ఆమోదం లభించింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతిని పాడుపెట్టడంతో పాటు రైల్వే ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యంగా వదిలేశాడు. చంద్రబాబు మళ్ళీ సీఎం కావడంతో రైల్వే శాఖలో కదలికొచ్చింది. ఈ ప్రాజెక్టులో ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర ఈ డబల్ లైన్కు బదులుగా మొదట సింగిల్ లైన్గా నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు రైల్వే శాఖ. ఈ లైన్కు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలో 450 హెక్టార్ల భూమిని అయితే సేకరించాల్సి ఉంది. ఈ సేకరించేందుకు రైల్వే శాఖ కూడా సిద్ధపడింది. సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణకు కలిపి 2600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం అయితే జరిగింది. ఈ కొత్త లైను విజయవాడ హైదరాబాద్ మార్గంలో ఎర్రుపాలెం వద్ద మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్లో నంబూరు వద్ద అయితే కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నరావుపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్లమాను, అమరావతి, తాడుకొండ, కొప్పురావూరుల్లో మొత్తం 9 కొత్త రైల్వే స్టేషన్లను అయితే నిర్మించనున్నారు. ఈ మేరకు డిపిఆర్ రిపోర్టును కూడా తయారు చేశారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు ఈ స్టేషన్ల వరకు పెద్ద స్టేషన్లుగా నిర్మిస్తారు. మిగతా 5 మాత్రం చిన్న స్టేషన్లుగా నిర్మిస్తారు. ఈ లైన్లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట, వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే వంతెన అయితే నిర్మించబోతున్నారు. ఇది ఫ్రెండ్స్ అమరావతి కొత్త రైల్వే లైను ప్రాజెక్టు వివరాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.